మన మోమోస్ సిరీస్‌లో ఇది మూడో వీడియో. పన్నీర్ మోమోస్ అయితే చేస్తున్నాను. లాస్ట్ టైం చికెన్ మోమోస్ అయితే చేశాను కదా! పన్నీర్ మోమోస్ కోసం క్యాబేజీ, టమాటో, ఇంకా కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని, అలాగే పన్నీర్‌ని కూడా మెత్తగా స్మాష్ చేసి వేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత అందులోకి ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి, కొద్దిగా నేనైతే మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. లైట్‌గా వేగించి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలాగ చపాతీ పిండిని చేసుకుందాం కదా! దాన్నైతే ఇలా చిన్ని పూరీల్లా చేసుకొని అందులో ఈ స్టఫింగ్ అంతా పెట్టి మనం జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. ఈ ఫిల్లింగే కొంచెం కష్టంగా ఉంటుంది. నేను మోమోస్ సేఫ్ యాజ్ ఇట్ ఈజ్ రావడం కోసం అయితే కొంచెం కష్టపడి అయితే చేశాను. ఇలాగే మొత్తం చేసేసాను. చికెన్ మోమోస్, వెజ్ మోమోస్ 2 చేయడం వల్ల షేప్లు డిఫరెంట్ తెలియడం కోసం నేను 2 రకాలుగా అయితే చేశాను. ఇలా చేసుకున్న తర్వాత మన ఇడ్లీ పాత్ర లాంటి దాన్ని తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసుకొని ఇవి పెట్టి ఆవిరికి ఉడికించుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్తో చేసుకున్న, వెజ్తో చేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హెల్తీగా చేసుకోవాలంటే మాత్రం గోధుమ పిండి వాడండి, మైదా పిండి అవాయిడ్ చేయండి. ఎక్కువగా చేసుకున్న వాటిని మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇలాగా బాక్స్లో పెట్టుకొని ఎయిర్ టైట్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు మోమోస్ చేసుకొని తినొచ్చు. ఈ చట్నీ కూడా మన ఛానల్లో చేశాను, ఒకసారి వెళ్ళి చూసేయండి.